కథాస్రవంతి బతుకు పుస్తకంలో చివరి పేజీ కథ. రచన శ్రీ కెవిఎస్ ప్రసాద్. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. ప్రేమరాహిత్యానికి మించిన శాపం జీవితానికి మరొకటి ఉండదేమో. బీడుబారిన హృదయంలో మేఘశకలం తాకినట్టు, చెట్టు చిగిర్చినట్టు ప్రేమభావం అంకురిస్తే ఆ హృదయంలో ఆనందం అర్ణవమవుతుంది, అనురాగం అంబరమవుతుంది. నగరానికి కాస్త దూరంగా ఇరుకు సందులో మురిక్కాలో పక్కన ఇటుకలు రాలుతున్న గోడ, మధ్యలో గుమ్మం, అలసటతో ఊడి వేలాడుతున్న తలుపులు. క్షణకాలం సుఖానికై ప్రయాసపడి జీవితకాలాన్ని వృధామయం చేసుకునే విలాసాలకు నిలయం అది. భయాన్ని, బిడియాన్ని వెంటేసుకుని సుఖాన్ని పొందాననే భ్రమతో కోర్కెలు తీర్చుకునే రసహీనులు సంచరించే చోటది. ప్రేమలు పొందని జీవోత్సవాలకు ఆకలి తీర్చే పెంకుటిల్లది. వయస్సు మళ్లీ ఆ పెంకుటిల్లు ఏ క్షణాన్నైనా కూలిపోయేలా ఉంది. ముందు పొడిగాటి వసారా, వెనక వరసగా గదులు. నేలంతా చెత్తా చెదారంతో ఉంది. ఒక మూల కుక్కపిల్లలు నిద్రపోతున్నాయి, మరో మూల ఎండిపోయిన శరీరాలు, వాడిపోయిన మల్లెదండలు. వసారాలో మూలగా నేల మీద ఒంటరిగా పడుకుని తలకింద చేతులు పెట్టుకుని శూన్యంలోకి చూస్తోంది గంగ. రోగం తప్ప నాలో రాగం ఏది? అవును, డేగమ్మ చెప్పిన మాట నిజమే. ఇక నన్నెవరు కోరుకుంటారు? ఈ పిప్పి ఒంట్లో ఇంకేం మిగిలింది? నిట్టూర్పుతో పాటు అశ్రుకణం బుగ్గల మీద నుండి జారింది. ఆమె ఆలోచనలు ఎక్కడెక్కడికో సుదూరంగా సాగిపోతున్నాయి. ఒకప్పుడు ఈ ఇల్లు ఇలా ఉండేది కాదు. ఖరీదైన మనుషుల రాకపోకలతో దర్జాగా, ఘరానాగా దగదగలాడిపోయేది. ఇరుకు సందులు, మురిక్కాలవులు లేవు. తాజ్మహల్ గురించి తెలియని వాళ్ళు ఉండొచ్చు గాని ఈ స్వీట్ మహల్ గురించి తెలియని వాళ్ళు లేరు. పొడవాటి కార్లు, టెర్లిన్ సూట్లు, ఖరీదైన బూట్లు తిరిగిన ప్రదేశం అది. సరస్సులకు సుఖాన్ని పంచిపెట్టి రిటైర్ అయిన ఒక ఆవిడ ఈ ప్రమీలా రాజ్యానికి అధిపతి. వెంట్రుకను సైతం రెండుగా చీల్చగలిగే తీక్షణమైన చూపుతో బలిసిన రాబందులా ఉండేది. అయినా ఆమె వినయంగా ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా వ్యవహారాన్ని చక్కపెట్టడంలో పేరుగాంచింది. ఆమె అసలు పేరు ఎవరికీ తెలీదు. కాని అందరూ పెట్టిన పేరు డేగ. డేగమ్మా అంటూ ఎవరైనా పలకరిస్తే ఏం బాబూ అంటూ ఆప్యాయంగా ఎదురొస్తుంది. బిజినెస్ చేసేటప్పుడు కోపతాపాలకు తావివ్వకూడదని ఆమెకు బాగా తెలుసు. డేగ చేతి కింద 10 మంది అమ్మాయిలున్నా గంగ అంటే ప్రత్యేకమైన ప్రేమ ఆమెకు. గంగ గొప్ప అందగత్తె కాకపోయినా కన్ను ముక్కు తీరుగానే ఉండేవి. 10 సంవత్సరాల పచ్చి పసితనాన్ని ముఖంలోనూ, ఆపై వచ్చిన ఇంపైన 6 ఏళ్ల దూరతనాన్ని తన గుండెల్లో దాచుకుని విందు భోజనంలా ఉండేది. పొయిటిక్గా చెప్పాలంటే దోర పండ్లతో ఆరోగ్యంగా ఊగే కొమ్మలా ఉండేది. వయసు పుష్టితో మిసమిసలాడే రోజుల్లో గంగకు వేదనంటే వెర్రిగాను, బాధంటే బోరుగాను, ఆకలంటే ఆశ్చర్యంగానూ ఉండేది. ఆవు వెనక ఆంబోతులా ఈ లోకం చొంగ కారుస్తూ తన వెంటే పడుతున్నట్లు తెగ పొంగిపోయేది. కార్లు, షికార్లు, పెర్ఫ్యూములు, ఏసీలు, హోటళ్లు, డిన్నర్లతో ప్రతిరోజు బిజీ బిజీ. ఖద్దరు, ఖాకీలను సైతం తన కొనసైగలతో కట్టేసి వారి మనస్సులను కొల్లగొట్టేయగలనని తెగ మిడిసిపడిపోయేది. ఏం భోగం, ఏం భోగం అంటూ తోటివాళ్లంతా ముక్కును వేలేసుకోవాలని, అసూయ, ఈర్ష్యలతో కుళ్ళుకోవాలని తెగ ఉబలాటపడేది. గంగ కాలికి నేలతో పనిలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అదృష్టానికి యోగం పట్టినట్టు హాయిగా మహారాణిలా ఉండేది. ఇదంతా తాను చేసుకున్న పుణ్యం అనుకుంది పాపం వెర్రి గంగ. గంగ తలని గుండెల మీద పెట్టుకుని, నువ్వు నా బంగారు బాతువి, నా రతనాల రాశివి, నా పైసల పైరువని డేగమ్మ మెచ్చుకుంటూ ఉంటే రేపటి కసాయే నేడు ప్రేమగా నూకలేస్తున్నదనే సత్యం తెలియని కోడి పిల్లల మరింతగా ఆమెకు హత్తుకొని డేగమ్మ పేరుకు తగింది కాదని, తన వెలుగని, తనని కాచే గొడుగని పదే పదే అనుకునేది. గంగకు డేగమ్మ కాక తన మనస్సుకు నచ్చిన మరో వ్యక్తి చలం. వీధి చివర చిన్న కిళ్ళి బడ్డీ అతనిది. కులాసా పురుషుల విలాసపు అలవాట్లే అతనికి బేరం. ఆ సగటు మనిషిని, అతని చిన్న జీవితాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయేది. ఎలా బతుకుతాడో అని జాలిగా పెదవి విరిచేది. ఏ అర్ధరాత్రో అలసిపోయి కారు దిగిన ఆమె ఇంటికి వెళ్లేది కాదు.
షాపు దగ్గరికి వెళ్లి నిలబడేది. అతను చిన్నగా నవ్వి సోడా అందించేవాడు. అలా తాగిన ఎన్నో సోడాలకు గాని డ్రింకులకు గాని ఆమె ఏనాడూ డబ్బులివ్వలేదు. ఓ ఓరచూపు, చిరునవ్వు తప్ప. ఓయ్ చలం, సోడాలు డ్రింకులు ఫ్రీగా ఇచ్చేస్తే నేను ఫ్రీగా దొరికేస్తాననుకుంటున్నావేమో. నన్ను పొందాలంటే నీకు కారుండాలి, ఒంటి నిండా ఓపికండాలి, చేతి నిండా సొమ్ముండాలి. ఈ డొక్కుబడ్డీ కాదు, కనీసం ఓ డిపార్ట్మెంటల్ స్టోర్ ఉండాలి. అవి సంపాదించి అప్పుడు కనపడు అంటూ వెటకారించేది. ఎన్ని రకాలుగా మాట్లాడినా చలం ఎప్పుడూ బదిలివ్వలేదు, మౌనంగా నవ్వు తప్ప. ఏ తెల్లవారుజావునో గంగకు మెలకు వస్తే చలం గుర్తుకొచ్చేవాడు. బీదరికంలో ఉన్నా అతనంత స్వచ్ఛంగా హాయిగా మల్లెలు విరిసినట్టు వెన్నెల కురిసినట్టు ఎలా నవ్వగలుగుతున్నాడు? ఇన్ని భోగాలుండి కూడా తాను ఎందుకు నవ్వలేకపోతోంది? ఎంత ఆలోచించినా జవాబు దొరికేది కాదు. సౌఖ్యమివ్వడానికి ధనము, ఆస్తి ముఖ్యమనుకున్నంతకాలం ఏ విలువలకి స్థలం ఉండదని, నిర్వ్యాజమైన స్నేహం, స్వచ్ఛమైన హృదయం ఉంటేనే గాని మధురమైన నవ్వును నవ్వలేమని దౌర్భాగ్యపు గంగకు ఎలా తెలుస్తుంది? సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయి. చీకటి చిత్తడిలో ఒళ్ళు అలసిపోయింది. ఒత్తిడితో వయసు నలిగిపోయింది. తను పండులా ఎందరికో అంది చివరికి తనువులో పుండును మిగుల్చుకుంది. గతంలో కురిపించిన ప్రేమమూర్తుల ప్రేమ చచ్చిపోయింది. పైపై రంగు వెలిసిపోయింది. కడకు గంగ చీడయ్యింది. దరిద్రానికి దారయ్యింది. ఆనాటి నవ్వులు, చూపులు, చేతలు, ముచ్చట్లు, పలకరింతలు ఒక్కసారిగా బూటకంగా మాయగా కనిపించాయి. ఆదరణకు, ఆప్యాయతలకు నోచని బతుకుని తెలిసినా వెర్రిగా వెంపర్లాడింది. ఆనాడు తెలియని పాన్పరాగ నవ్వులు, మత్తుగుండెలు, మైకం చూపులు, సిగరెట్ పొగలు, రాసక్రీడలు, బలవంతపు వేధింపులు, గోళ్ల రక్కులు, పళ్ల కరుపులు తలుచుకొని తను ఎంత హీనంగా బతికిందో, వయస్సు, అందం పోయి ఎంత ఒంటరయ్యిందో, తాను అమ్మలా భావించిన డేగమ్మ అసలు స్వరూపం తలుచుకుని గుండెలు పగిలేలా, కనులు కరిగేలా బోరుమంది. తన వయసుపైన, ఒంటిపైన మోజు, ప్రేమ తన మనసుపై లేదని, మోసపోయానని కుమిలిపోయింది. మానసికంగా గాని, శారీరకంగా గాని ఏం లాభం లేని చోట ప్రేమ పుట్టదని, ప్రతి మనిషి ఏదో ఒకటి ఆశించే స్వార్థంతో ప్రేమిస్తాడని, నిస్వార్థమైన ప్రేమ ఒక సత్యం కాని స్వప్నమని, కలుషితం, కల్మషం ప్రేమను బతకనివ్వవని తెలుసుకుని గద్దముక్కుతో చిత్రవధ అనుభవిస్తున్న ఎలక పిల్లలా వణికిపోయింది. రోడ్డు వెడల్పు చేసే మిషతో చలం కిళ్ళీ బడ్డీ కూలదోసేసరికి ఎక్కడికెళ్ళాడో ఏమిటో మళ్ళా ఆమె కనపడలేదు. డేగమ్మ కాలితో డొక్కలో తన్నేసరికి ఉలిక్కిపడి లేచింది గంగ. ఆలోచనలు తెగిపోయాయి. అప్పటికే చీకటి పడింది. దూరంగా కోడిగుడ్డు దీపం వెలుగుతోంది. తిండి తిని 2 రోజులయ్యిందేమో ఆ తన్నుకి ఒక్కసారిగా కళ్ళు బైర్లు కమ్మాయి. తల విదిలించి భారంగా లేస్తే మసక వెతురులో బండముక్కు, గారపళ్లతో ఎలుగుడ్డులా కనిపించింది డేగమ్మ. కొంచెం హుషారుగా ఉండవే, ఆ కునుకుపాట్లంటే దైద్రంగా. అన్నం తిని 2 రోజులయ్యింది చెప్పింది గంగ. నీ మూలంగా ఓ పైసా లేదు, అన్నం కావాలట, అన్నం. నేను నమ్ముకుని ఓ కప్పుడు టీ పెట్టుబడి పెట్టినా తిరిగి రాదు. లేచి పౌడర్ కాసింత ఎక్కువగా రాసుకుని కూకో, ఎవడో ఒకడు గంతకు తగ్గ బొంత వస్తాడు. ఆకలికి ఎంత పౌడర్ అద్దితే మాత్రం అందం వస్తుంది డేగమ్మ. గుండెల్లో పుండు రేగినట్లు మంటగా ఉంది. కాళ్ళు జవజవలాడిపోతున్నాయి. రోగిష్టి దాన్ని అయిపోయాను. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి బాగు చేయించు, నీ కాళ్ళు పట్టుకుంటాను. నే బాగైతే నీకే కదా ఉపయోగపడతాను అంటూ దీనంగా బతుకు మీద ఆశతోనూ దయ, ప్రేమ పొందని వెలితితో హృదయ విదారకంగా అడిగినా ఆ పాషాణం కరగలేదు. డాక్టర్ దగ్గరికా? నీ మీద రూపాయి ఖర్చెట్టినా దండగానే. ఇందాక శలంగోడు ఆడేనే కిళ్ళి కుట్టాడు, ఒప్పించాడు. నీకోసం పదే పదే కలవరించేస్తున్నాడు. ఆడి చూపు నీ మీదకి మళ్ళిందేంట్రా అని ఆశ్చర్యపడ్డాను. ఆ రోగాపుదెందుకు, కొత్త పెట్టలొచ్చినాయి, రమ్మంటే నువ్వే కావాలన్నాడు. ఆడ ఎంత ఎర్రోడో చూడు, నిగనిగలాడే వయసులో ఒగ్గేసి ఇప్పుడు దేవుళ్ళాడుతున్నాడు. ఎల్లు, ఎంటనే ఎల్లు. మళ్ళీ ఆడు మనసు మారిపోగలదు. తచ్చనం వెళ్ళిపో, వెళ్ళి ఆడికాడే కాపురం ఉండు. ఆడిల్లెక్కడో ఎరుకనా అంటూ చెప్పుకుపోతోంది డేగమ్మ. చలం మాట వినేసరికి గంగ ఉలిక్కి పడింది. ఆ సమయంలో చలం దగ్గరికి వెళ్లాలనిపించింది. లేని ఓపిక తెచ్చుకుని లేచి నిలబడింది. కాళ్ళు నిలవడం లేదు.
రిచ్చాబండి తెప్పించవా డేగమ్మా, అంత దూరం నడవలేను అని కన్నీళ్లతో అడిగినా కరగలేదు సరికదా. చిచి నీ అమ్మ, నువ్వు తిరిగి రావాలా పాడా? నువ్వు బతికుండి నాకు పైసా తెత్తావనే నమ్మిక నాకు లేదు. నువ్వు ఆడనే సచ్చి నాకు దానం ఖర్చులు తగ్గించు అంది. అది విన్న గంగ కొత్త బ్లేడుతో గుండెను కోసినట్లు వణికిపోయింది. ఈడ్చి తన్నినా నా కాడ దమ్మిడి లేదు, నడవలేకపోతే డేక్కుంటి ఎల్లో అంటూ బయటికి నెట్టేసింది డేగమ్మ. గంగ తూలిపోయి గోడను పట్టుకుని నిలదొక్కుంది. ఒకసారి చుట్టూ చూసింది. ప్రపంచమంతా ప్రేమ, దయ చచ్చి కాలుతున్న శవంలా వికృతంగానూ భయంకరంగానూ కనిపించింది. అయినా డేగమ్మకు మనసేంటి? మనసే ఉంటే మాపై వ్యాపారం ఏంటి? నా పిచ్చిగాని పాము కోరకు కరుణేంటి? నడి రోడ్లో చక్రం కింద పడి నలిగే తొండల్ని, కప్పల్ని ఎవరైనా తిరిగి చూస్తారా? చూడరు. ఎందుకంటే వాటితో ఎవరికీ పనిలేదు కాబట్టి. గంగ వాటితో అన్వయించుకుని కుమిలిపోయింది. ఈ వెధవలోకంలో ఆప్యాయతలు, ప్రేమలు, స్వార్థానికి కప్పిన అందమైన ముసుగులు తనలాంటి ఆడదాని బతుకు పుస్తకం చివరి పేజీ ఇలాగే ఉంటుంది. చివరి రక్తం బొట్టు వరకు రక్తాన్ని పాలుగా పిండి చివరికి వట్టిపోయిందని కషాయి వేటుకు పంపే రక్కసిలా, నిర్దయగా, కర్కశంగా గంగను బరబరా ఈడ్చుకుంటూ వెళ్ళింది డేగమ్మ. గంగ తనలో తాను మాట్లాడుకుంటూ తడబడుతూ నడుస్తోంది. అందం, ఆరోగ్యం తనని కాపు కాసే రోజుల్లో ఎన్నో అడుగులు ఆబగా తన వెంటే ఉండేవి. వాటికి తమ్ముడు, తండ్రి, తాత వయస్సులుండేవి. అందం వాడిపోయి ఆరోగ్యం వీడిపోయేసరికి మసక చీకటిలో గంగకి తన నీడే తన వెంట కనిపించక ఒంటరితనం ఎంత భయంకరమైనదో తెలుసుకుని కదిలిపోయింది. అయినా ఇప్పుడు చలానికి నేనెందుకు? పూర్వపు గంగలాగే ఉన్నాడనుకుంటున్నాడా? ఎందుకో చలాన్ని తలుచుకుని జాలిగా నవ్వుకుంది. ఆ నిశ్శబ్ద వాతావరణంలో ప్రాణాల్ని కళ్లలో పెట్టుకుని నడుస్తోంది. అకస్మాత్తుగా ఆమెకు కుక్కల అరుపులు వినిపించాయి. గబగబా అటు నడిచింది. ఖరీదైన బొచ్చుకుక్కను కొన్ని ఊర కుక్కలు గాయపరుస్తున్నాయి. గంగ అయ్యో పాపం అంటూ బలవంతంగా ఓపికను కూడగట్టుకుని ఆ కుక్కల్ని తరివేసి బొచ్చుకుక్కను ఆప్యాయంగా ఎత్తుకుంది. చర్మరోగంతో దాని వెంట్రుకలు రాలిపోయి చర్మంపై పుండ్లు పడి రసి కారుతూ వికృతంగా ఉంది. ఇది నాలా బతికి చెడ్డదిలా ఉంది అనుకుంది. అందం లేదని, చీడని, పీడని, పిల్లలు ముట్టుకుంటే రోగం అంటుకుంటుందని దీనిని నడి రోడ్డుపై విడిచిపోయింటాడు దీని యజమాని. ఎలాగైతేనే డేగమ్మ చెప్పిన అడ్రస్ ప్రకారం చలం ఇల్లు చూసి తెల్లబోయింది. చిన్న పెంకుటిల్లు, గోడలన్నీ మాసిపోయి బీదరికాన్ని చూపిస్తున్నాయి. బయట కిళ్ళీ బడ్డి మూసి ఉంది. వీధి తలుపులు దగ్గరగా వేసున్నాయి. తట్టబోయి క్షణంసేపు ఆగింది. ఆమె శరీరం ఒక్కసారిగా కంపించింది. సిగ్గుతో మనస్సు చచ్చి 1000 ప్రశ్నలతో జీవోత్సవంలా నిలబడింది. కుళ్ళిన వంటి వాసనను దాచిపెట్టిన పైపై రంగు పౌడర్ కరిగిపోయింది. కడుపు మంట ఒళ్లంతా పాకి నిలువునా కాల్చేస్తున్నట్టుంది. కళ్ళు జీవాన్ని కోల్పోతున్నాయి. నీకు నా ముఖం చూపించలేను, నన్ను క్షమించు అంటూ ఆమె వెనుదిరగబోయింది. నెమ్మదిగా తలుపులు తెరుచుకున్నాయి. చలం నవ్వుతూ ఆమెను లోపలికి ఆహ్వానించాడు. గాలిలో తేలుతున్నట్టు తనకు తెలియకుండానే గదిలోకి నడిచింది గంగ. కళ్ల ముందు కంచంలో అన్నం కలిపి ముద్దతో ఎదురొచ్చి నోటికి అందించేసరికి వేరే ధ్యాసగాని, ఆశగాని లేకుండా ఆత్రంగా అందిస్తున్న ముద్దలను మింగుతూ పొలమారుకుంటూ కంటి నిండా తల్లిపాలులా ఏ మలినమూ లేని స్వచ్ఛమైన నీరు నింపుకుని సొమ్మసిల్లి ఒక్కసారిగా నేల కూలిపోయింది గంగ. 2 రోజుల ఖాళీ కడుపు ఆత్రంగా నిండేసరికి ఇముడ్చుకోలేక టెలిఫోన్ వైర్లా మెలితిరిగిపోయింది. ఆకలిని, గుండెల్లో బాధని పళ్ల బిగువును బిగించి కళ్ళు మూసి భరిస్తూ ఉంటే అది తమ ప్రతాపమని, తనని తన్మయంలో ముంచేసేనని మురిసిపోయే విటులనే చూసిన గంగ మొదటిసారిగా అమ్మలా ఆకలిని తెలుసుకున్న చలాన్ని చూసి, నన్ను క్షమించు, నీకు నన్ను అర్పించుకోలేను, ఎందుకు రమ్మన్నావు? నీకు తెలియదు నన్నెంత క్షోభ పెడుతున్నావో. ఇంకా నా మీద కోరికుందా? దరిద్రాన్ని ఎవరైనా కోరుకుంటారా? రోగాన్నెవరైనా కోరి తెచ్చుకుంటారా? అవును చలంబాబు, ఒక మాట అర్థం కాక అడుగుతున్నాను. నీ షాపులో ఎంతో సొమ్ము నేను దొరతనంగా వాడుకున్నాను కదా. ఏదో బాకీ చెప్పి గొడవ పెట్టి నన్ను ఆనాడే పొందలేకపోయావా? నువ్వు నాకు అన్నం పెట్టిన పుణ్యానికి నేను నీకు రోగాన్ని ఇవ్వలేను, నన్ను క్షమించు అంటూ భోరుమని ఎక్కెక్కి ఏడ్చింది. నా ముఖం నీకు చూపించలేను అంటూ భార హృదయంతో వెనక్కి తిరుగుతూ ఉంటే
గంగా, నిజంగా నీవు పవిత్ర గంగాజలానివి. మలినం చేసిన సమాజాన్ని వదిలి నిన్ను చేదరించుకునే సంస్కారహీనుణ్ణి కాదు నేను. అలసిపోయి బతుకు మీద ఆశ చచ్చిన నీకు ఒకరు తోడవసరం, ఓ నీడ అవసరం. అందుకే నిన్ను చేరదీయాలనుకున్నాను. నాకు బాగా తెలిసిన దానివి, లోకం తీరు బాగా తెలుసుకున్న దానివి కాబట్టి నీతి నిజాయితీలతో కొత్త జీవితం ప్రారంభించు. నా బడ్డీ పక్కనే ఓ చిన్న టీ కొట్టు పెట్టుకుందువు అంటూ నా కొత్త బతుకు గురించి చలం చెప్పుకుంటూ పోతుంటే గంగకు ఆత్మీయత గాలి వలనే, కాంతి వలనే అనేక రూపాలుగా సర్వత్రా వ్యాపించినట్టయింది. నీరసించిన కళ్లకు దివ్యమైన వెలుగొచ్చినట్టయింది. ఆశ చచ్చిన ఒంటికి తెలియని బలం వచ్చినట్టయింది. నాకెవరూ లేరు అనాథననే పదానికి చావొచ్చినట్టయింది. మానవతకు రూపొచ్చినట్టయింది. కనిపించని దైవం ఎదురొచ్చినట్టయింది. దగ్ధమయ్యే నికృష్ట జీవితానికి అతను ఒకంత ఓదార్పైతే, ఆమె కంటి కొనమాటను ఒదిగిన బాష్పం అతని మీదున్న దైవభావానికి సాక్ష్యంగా నిలిచింది. దేహాలు ఉపయోగించకుండా హృదయాలలో ప్రేమను నిలుపుకోగల మనుషులు ధన్యులు, దేవతలు. మీరింతవరకు బతుకు పుస్తకంలో చివరి పేజీ కథ విన్నారు. రచన శ్రీ కెవిఎస్ ప్రసాద్. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ సాక్షి పండే ఆదివారం 2015వ సంవత్సరం ఏప్రిల్ 26వ తేదీ సంచికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి